BS6 న్యూస్ కి స్వాగతం. సంత టెండర్లలో అవినీతిపై విచారణ జరిపించాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ వారాంతపు సంత టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి సంత టెండర్ను రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్తో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ప్లకార్డులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరుగుతుందని, అందుకు ఉదాహరణ వారాంతపు సంత టెండర్, దినసరి మార్కెట్ టెండర్లో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయంగా ఉన్న సంత టెండర్ గతంలో సుమారు 51 లక్షలు పలకగా ఈ ఏడాది నిర్వహించిన టెండర్లో కేవలం 8,61,000 రూపాయలకు మాత్రమే టెండర్ దక్కించుకొని మున్సిపాలిటీకి 43 లక్షలు గండిపడే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. దినసరి మార్కెట్ దక్కించుకున్న కాంట్రాక్టర్, సంత టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒక్కరే కావడంతోనే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. నియోజకవర్గంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇదంతా నడిపిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి దినసరి మార్కెట్, సంత టెండర్లో 60 లక్షలకు పైగా నష్టం జరిగేలా చేశారని ధ్వజమెత్తారు. సంతలో వ్యాపారస్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, మున్సిపాలిటీ వారు సూచించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారని, టెండర్లో జరిగిన అవినీతికి పరోక్షంగా సహకరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారాంతపు సంత టెండర్లు రద్దు చేయాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోలపూడి ప్రవీణ్ కుమార్, రంజిత్, సరోజ, కళ్యాణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అవినీతి పాలన కొనసాగుతుంది. దానికి ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ఇటీవల కాలంలో వారాంతపు సంత టెండర్లను నిర్వహించిందో, ఈ యొక్క సంత టెండర్లలో గతంలో టెండర్ ప్రక్రియ నిర్వహించడం వల్ల కొత్తగూడెం మున్సిపాలిటీలో సుమారు 50 లక్షల పైన, అంటే 51 లక్షల రూపాయల దాకా ఈ యొక్క టెండర్ వేలంపాట పడకగా, ఇటీవల కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయే నాయకులు వాళ్ళందరూ కలిసి కూడా ఒక సిండికేట్ అయ్యి ఈ యొక్క టెండర్ వ్యవహారాన్ని పత్రికా ప్రకటనలో కానీ ప్రజలకు తెలియజేయకుండా ఏదైతే వాళ్ళు సీక్రెట్గా అందరూ సిండికేట్ అయ్యి కేవలం, అంటే ప్రభుత్వం వారు సుమారు 34 లక్షలు నిర్దేశిస్తే చాలా తక్కువగా 8 లక్షల రూపాయలు, 8,60,000 రూపాయలకే ఈ యొక్క కాంట్రాక్టును దక్కించుకోవడం ఏదైతే ఉందో, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగిందని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న 9వ తేదీన కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా నిన్నటి రోజున ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు బుక్కు పిండి వ్యాపారస్తుల దగ్గర ఏదైతే మున్సిపల్ సిబ్బంది నిర్దేశించిన ధర కంటే కూడా అధికంగా వసూలు చేసిందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరులా ఉన్నటువంటి దినసరి మార్కెట్, వారాంశపు సంత ఏదైతే ఉందో, దినసరి మార్కెట్ ధర కూడా గతంలో 34 లక్షల పైన పోతే ఇటీవల కాలంలో దాన్ని కూడా సిండికేట్ అయ్యి కేవలం 16 లక్షలకే దక్కించుకున్నారు. అందులో ఏ కాంట్రాక్టర్ అయితే 1వ స్థానంలో ఉండి దక్కించుకున్నాడో దాంట్లో కూడా 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇందులో కూడా ఈ కాంట్రాక్టర్ కూడా దాంట్లో 1వ స్థానంలో, 2వ స్థానంలో మళ్ళీ వాళ్ళే ఉన్నారు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో కూడా అర్థం చేసుకోవాలి. సుమారు 42 లక్షల రూపాయలను కొత్తగూడెం మున్సిపాలిటీకి నష్టం జరిగే విధంగా వ్యవహరించినటువంటి ఈ తీరుపై కలెక్టర్ గారు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఈ సిండికేట్గా ఏర్పడి రాజకీయ నాయకులు, ఏదైతే ప్రజాప్రతినిధుల భర్తలు, వాళ్ళ బంధువులు కలిసి కొత్తగూడెం మున్సిపాలిటీ నిధులకు గండి కొట్టే విధంగా వ్యవహరించిందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రద్దు చేయాలి వారాంతపు సంతను వెంటనే, రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే, రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే, విచారణ జరిపించాలి వారాంతపు సంత టెండర్లో జరిగిన అవినీతిపై, విచారణ జరిపించాలి వారాంతపు సంత టెండర్లో జరిగిన అవినీతిపై.